నమస్కారం. మనకి పసుపులో చాలా రకాలు ఉంటాయి. పసుపు, కస్తూరి పసుపు, మాను పసుపు, ఇలా రకరకాల నల్ల పసుపు అని చాలా రకాలు ఉంటాయి. మామూలుగా మనకి పసుపు అందరికీ తెలుసు, పసుపు మొక్క మనకు అందరికీ తెలుసు. కానీ మీకు పసుపులో ఏముంటుంది, కర్కుమిన్ అనే ఆవకాయ ఉంటుంది. ఆ పసుపు మొక్కను బట్టి దాని సారం అంటాం కదా, అది ఎక్కువ తక్కువలు హెచ్చు తక్కువలు ఉంటాయండి. అంటే పసుపులో మనం కర్కుమిన్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం డైలీ యూజ్లో వాడేస్తున్నాం. అలాగే నల్ల పసుపు మీకు చూపించే మొక్క ఏంటంటే ఇది నల్ల పసుపు, ఇది నల్ల పసుపు. ఇది ఓకే, ఇలా నల్ల చారు ఉంటుంది ఆకుల మీద. ఇది నల్ల పసుపు. నల్ల పసుపులో కర్కుమిన్ ఆల్కడీ ఎక్కువ ఉంటుంది అంటే, అందుకని మనం పసుపులో డైరెక్ట్గా రోజు వాడేద్దామంటే అవ్వదు. ఇది ఎలా పడితే అలా వాడేస్తానంటే అవ్వదు. ఇది ఓన్లీ మనం ఔషధంగా వాడుకోవడం మాత్రమే పనిచేస్తుంది నల్ల పసుపు. ఇది చూసారా, ఇది పసుపు కొమ్ము. ఇది మామూలుగా పసుపు కొమ్ము కోస్తే పసుపచ్చగా ఉంటుంది. ఇది నల్లగా ఉంటుంది. నల్లగా ఉంది. ఇది నల్ల పసుపు. ఇది నల్ల పసుపు సరే, నల్లగా ఉంది. ఇది మామూలుగా మనం మందుల్లో వాడతాం, అంటే మనం ఆరోగ్యపరంగా వాడతాం వీటిని. ముఖ్యంగా నల్ల పసుపు మైగ్రేన్ అంటే పార్శ్వనొప్పి అంటాం, వన్ సైడ్ తలనొప్పి. మైగ్రేన్ తలనొప్పి ఉంటుంది. తలనొప్పికి ఏం చేస్తారంటే ఈ పసుపు మెత్తగా పేస్ట్ చేసేసి, ఆ పేస్ట్ ఇలా పట్టేస్తారన్నమాట. వేస్తే ఒంటి పార్శ్వనొప్పి అంటాం, మైగ్రేన్ హెడేక్, అది తగ్గుద్ది అనమాట. అలాగే నల్ల పసుపు మనకి మహిళల్లో బహిష్నొప్పి ఉంటుంది, అంటే మెన్సెస్ పెయిన్, నెలసరి నొప్పి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే నల్ల పసుపుని కొంచెం చెదగొట్టుకొని చిన్న ముక్క, ఒక అరంగుల ముక్క చెదగొట్టి, అది మోతాదు ఎక్కువ ఇవ్వకూడదు, కొంచెం లైట్గా వేసుకోవాలి. ఒక అరంగుల ముక్క అనమాట, చిన్న ముక్క మెత్తగా పేస్ట్ చేసి పాలలో, వేడి పాలలో వేసి తాగుతారు. తాగితే ఆ నెలసరి నొప్పి తగ్గుద్ది అనమాట. నల్ల పసుపు మామూలుగా వాసన చాలా ఘాటుగా ఉంటుంది. మామూలుగా జలుబు ఉన్నప్పుడు పీల్చామనుకోండి, జలుబు తగ్గిపోద్ది. మామూలుగా ఏంటంటే దగ్గు, జలుబు, కఫం ఇంకా తరచూ వచ్చేస్తుంది, ఇంకా తగ్గట్లేదు ఎన్ని వేసినని. బాగా క్రానిక్ దీర్ఘకాలం నుంచి ఉందన్న వాళ్ళకి, క్రానిక్ అయిపోయిన వాళ్ళకి ఆయుర్వేద మందుల్లో దీన్ని కలిపి చేస్తారు. అది ఆయుర్వేదంలో చేస్తారు మందు కింద. అది వాడితే క్రానిక్ దగ్గులు తగ్గిపోతాయి అన్నమాట. అది కొంచెం అనుభవం డాక్టర్లతో చేయించుకోవాలి. మామూలుగా నల్ల పసుపు ఇది నల్ల పసుపు మహిళలకి నల్ల మచ్చలు ఉన్న వాళ్ళు ఈ పసుపు తేలిలో అరగదీసి అది రాసుకోవాలన్నమాట. రాసుకున్న పావుగంట తర్వాత కడిగేసుకుంటే నెమ్మదిగా నల్ల మచ్చలు అయిపోతాయి అనమాట. మామూలుగా అయితే మగవాళ్ళకి ఏమైనా చెప్పలేదు, ఎందుకంటే గడ్డం అది ఉంటుంది కదా, తేనె తగిలితే ఏమవుద్ది, తెల్లగైపోతాయి. అందుకని మగవాళ్ళకి అక్కర్లేదు. ఆడవాళ్ళకి మాత్రం కనుబొమ్మలు తగలకుండా ఎక్కడైతే మచ్చలు ఉన్నాయో మచ్చల దగ్గర తేనెలో అరగదీసి రాసుకుని పావుగంట కడిగేయడమే. అలా కొన్నాళ్ళు చేస్తే నెమ్మదిగా మచ్చలన్నీ పోతాయి అన్నమాట. మామూలుగా ఏంటంటే ఇది ఆధ్యాత్మికంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి, చాలా గ్రంథాలు కూడా రాశారు. కానీ గిరిజనులు ఏం చేస్తారంటే ఈ నల్ల పసుపుని గుమ్మానికి ఏలగట్టుతారు అన్నమాట. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుందని చెప్తారు వాళ్ళు. మామూలుగా ఏంటంటే అది ఉండడం వల్ల వాతావరణంలో గాలిని శుద్ధి చేసి జలుబు దగ్గర రాకుండా చేస్తానుకుంటాను. ఏదో ఉపయోగం ఉంటుంది ఏంటంటే దగ్గరగా ఉంచడం కోసం రకరకాలుగా చెప్తారన్నమాట. అది ఆ మూలిక మన దగ్గర ఉంటే మంచిదని, మన దగ్గర అందుబాటులో ఉంటే మంచిదని చెప్తారన్నమాట. అలాగే కొన్ని గ్రంథాలు ఏం చెప్తారంటే నల్ల పసుపుని ఎర్రగొడ్డలో మూట కట్టి ముడి పెడతాం కదా, అలా కట్టి దేవుడి మందిరంలో ఉంచుకోమంటారన్నమాట. లేదా మనం డబ్బులు పెట్టిన బీరువాలో ఉంచమని చెప్తారు. అలా పెడితే లక్ష్మీదేవి వెళ్ళిపోకుండా ఉంటుంది అని చెప్తారన్నమాట. అలాగే ఈ నల్ల పసుపు తాంత్రికంలో కూడా వాడతారన్నమాట, స్పిరిచువల్గా. అలాగా డివోషనల్గా చాలా ఉపయోగాలు ఉన్నాయి దీనికి. ఏదైనప్పటికీ వాళ్ళు చెప్తున్న ఇండికేషన్ ఏంటంటే ఫస్ట్ ఎయిడ్గా పనికొచ్చే అన్నీ కూడా కలబంద కానీ, నల్ల పసుపు కానీ, ఇలాంటివన్నీ కూడా దగ్గర ఉంచుకోవడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఎయిడ్. మనకి ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే వాడుకోవడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశం ఒకటి ఉంటుంది. రెండు దైవికంగా కూడా పనిచేస్తామంట. రెండు రకాలుగా ఉపయోగపడే మొక్కలన్నీ కూడా మనకు అందుబాటులో ఉంచడం కోసం చాలా రకాలుగా మనకి బోలు మార్గాలు చెప్పారన్నమాట. మనం అవన్నీ నాలెడ్జ్ తెలియక మనం అవన్నీ వదిలేసాం కాబట్టి మనం ఇబ్బంది పడుతున్నాం. సో ఇవన్నీ చాలా విలువైన సంపద, ఇది మనం వీటిని దాచుకోవాలన్నమాట. నమస్కారం. నేను డాక్టర్ గారి దగ్గరికి గ్యాస్ ప్రాబ్లం గురించి వచ్చాను. గ్యాస్ భీమవరం, హైదరాబాద్, ఏఐజీ, జీవీ రావు గారు అన్నీ తిరిగాను, ఎక్కడా తగ్గలేదు నాకు. తినక ముందు ట్యాబ్లెట్, తిన్నాక సిరప్ తాగివ్వండి. కానీ మా ఫ్రెండ్ ఒక ఆయన వెంకటేశ్వరరావుని తీసుకొచ్చారు నన్ను. వాడు వచ్చిన తర్వాత వారం రోజులకే డాక్టర్ గారు అయితే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడమన్నారు, కానీ నేను వాడలేదు. వారానికే మానేసి ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఈ వారం నుంచి తగ్గడం మొదలెట్టింది. ఇవాళ మొత్తం టోటల్ గ్యాస్ ఈ ట్యాబ్లెట్ తప్ప వేరే వాటలా.
అంత అద్భుతంగా పనిచేయింది. అది చెప్పడానికి వచ్చాను నేను ఈయన దగ్గరికి. కేవలం మందులు మామూలు కొరియర్లో వస్తాయన్నారు, కానీ నేను ముందే ఈయన చూసి కృతజ్ఞత చెప్పి వెళ్దామని వచ్చాను ఇక్కడికి. బాగా పనిచేసింది, చాలా ధన్యవాదాలు. పశ్చిమ గోదావరి జిల్లా అండి, భీమవరం. అది గ్యాస్ట్రిక్ ట్రబుల్ కోసం నేను తిరగని హాస్పిటల్ అంటూ లేదు. హైదరాబాద్ నుంచి పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నీ కూడా తిరిగాను. నేను మా భార్య కూడా చాలా హాస్పిటల్ తిప్పి చాలా డబ్బు ఖర్చు పెట్టాము. మా ఫ్రెండ్ వెంకటేశ్వర గారని ఆయన అలాగా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి డాక్టర్ గారి దగ్గర మందు వాడి తగ్గుద్దంటే తీసుకొచ్చాం, వాడాము. చాలా అద్భుతంగా పనిచేసింది. 15 రోజుల్లోనే రిజల్ట్ వచ్చింది. గ్యాస్ట్రిక్ బాగా తగ్గిపోయింది. ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాం. దీనికి కృతజ్ఞత చెప్పడానికి మేము అక్కడికి పనిగట్టుకుని వచ్చి కృతజ్ఞత చెప్తున్నాం. మందు కోసం మేమైతే రాలేదు.